ఈరోజు పౌర్ణమితో కూడిన శ్రావణ శుక్రవారం. మామూలుగానే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలు వరలక్ష్మీ మాతకు అత్యంత ప్రీతికరమైనవి. అందులో ఈరోజు పౌర్ణమితో కూడినటువంటి శ్రావణ శుక్రవారం ఇంకా శక్తివంతమైనది. ఎందుకంటే అమ్మవారికి పంచమి, పౌర్ణమి ఇలాంటి అష్టమి ఇలాంటి తిథుల్లోని చాలా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. పౌర్ణమిలో అభిషేకాలు కూడా చేసినటువంటి ప్రక్రియ కూడా ఉంది. అయితే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని చారుమతీదేవికి వరలక్ష్మీదేవి కల్లో కనిపించి చెప్పినట్లు మనకి వరలక్ష్మి వ్రతకల్పంలో ఉంటుంది. ఏవో ఆటంకాల వల్ల లేకపోతే అవ్వని వాళ్ళు ఈరోజు కూడా నోచుకోవచ్చు. ఈ 4 వారాల్లో ఏదో ఒక వారం నోచుకోవచ్చు. సాధారణంగా మొదటి వారం ఎవరు నోచుకోరు. రెండో వారం తర్వాత నుంచి వచ్చేటటువంటి శుక్రవారాల్లో వీలున్నంత వరకు రెండో శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అవ్వనట్లయితే ఆ తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చు. అందులో ఈరోజు శ్రావణ శుక్రవారం పౌర్ణమితో వచ్చింది, చాలా మంచిది. అయితే మొన్న నాకు ఫ్రెండ్ ఇన్స్టాలోని ఒక రీల్ షేర్ చేశారు. చాలా బాధ అనిపించింది అది చూసి. అమ్మవారిని ఎలా పడితే అలా అలంకరించేస్తున్నారు. మోడర్న్గా అలంకరించి ఎవరో వరలక్ష్మి వ్రతం చేశారు. అమ్మవారికి ఒక జీన్ టైప్ ఒక స్కర్ట్ అది వేసి చూస్తే చాలా బాధగా అనిపించింది. దేవతామూర్తుల్ని ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఉంటారు అని మన ఋషులు ధ్యానంలో యోగ దృష్టి ద్వారా ఎంతో తపస్సు చేసి దేవతల్ని ప్రసన్నం చేసుకుని ఆయా మూర్తులను దర్శించి ఏ దేవతామూర్తి ఏ ఆసనంలో ఉంటారో, ఏ ముద్రికలు పట్టుకుని ఉంటారో, వాళ్ళ చేతుల్లో ఏ ఏ ఆయుధాలు ధరిస్తారో అని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలియపరిచారు. అటువంటి దేవతా స్వరూపాలని అట్టదిడ్డంగా మనకి నచ్చినట్లు అలంకరించేస్తే అది చూడ్డానికి చాలా జుగుప్సగా ఉంటుంది. దేవతలు కూడా ప్రసన్న అవ్వరు. ఎంత పూజ చేసినా ఫలితం ఉండదు. అసలు వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి అనేది వరలక్ష్మి వ్రతకల్పంలోనే ఉంటుంది. ముందుగా గోమయంతో అలుక్కుంటారు. అంటే కలశం పెట్టుకునేవారు. ఆచారం ఉంటే ఆనవాయితీ ఉన్నవాళ్ళు, ఒకవేళ మీ ఆనవాయితీలో అత్తవారింటి సాంప్రదాయం పాటించాలి. ఆనవాయి లేకపోతే అమ్మవారి పటంలోనే, అమ్మవారి మూర్తిలోనే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ కలశం పెట్టుకోవాలి అనుకున్నట్లయితే గోమయంతో శుభ్రం చేసుకుని, గోమయంతో శుభ్రం చేయిందే నేల పవిత్రం అవ్వదు. కలశంలో కొబ్బరికాయ, నారికేలం, ఒక రవికల గుడ్డ చుట్టి అన్ని దేవతల్ని ఆహ్వానం చేసి అప్పుడు వరలక్ష్మి దేవతని ఆవాహన చేసుకుని పూజ చేసుకుంటారు. పసుపుతో వినాయకుని చేసుకుని అదంతా వరలక్ష్మి వ్రతకల్పంలో ఉంది. అడ్డదిడ్డంగా అలంకరించేసి ఏవేవో చేసేస్తే ఎందుకు అవన్నీను? చాలా బాధ అనిపించింది. అలా చెయ్యొద్దు. ఏదైనా శాస్త్ర ప్రకారం చేసినట్లయితే ఫలితం కూడా వస్తుంది. శ్రీమాత్రే నమః. ఈరోజు పౌర్ణమితో కూడిన శ్రావణ శుక్రవారం.